హాయ్ అండి అందరికీ. ఈ చల్ల వాతావరణానికి వేడి వేడిగా ఏమైనా తింటే చాలా బాగుంటుంది. ఇది రసమన్నం అయితే చేసుకోవచ్చు. ఇలాగే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు ఒక 5 కానీ 6 కానీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కచ్చా పచ్చాగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. అలాగే సపరేట్గా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు రైస్ తీసుకోవాలి. ఇంకొక కప్పు వచ్చేసి చిన్న కప్పుతో కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకొని దీన్ని బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది. త్వరగా అయితే ఉడికిపోతుంది కూడా. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుందాము. ఇవి కొంచెం వేగాక ఒక పచ్చిమిరపకాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం మిక్సీకి పట్టుకున్న ఈ రసం పౌడర్ అయితే వేసుకుందాము. అలాగే ఒక 2 టమాటాలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాగా కొంచెం బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే కలుపుకొని గుజ్జు తీసుకొని దీంట్లోకి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవైతే దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ 3 రైస్, కందిపప్పు 2 కప్పుల వరకు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 5 కప్పుల వాటర్ వరకు అయితే వేసుకుందాము. ఇంకొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. రసమన్నానికి కొంచెం వాటర్ లాగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది, బాగా ఉడికిపోతుంది కాబట్టి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోతుందా లేదా చూసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్ వరకు మెత్తగైతే ఉడికించుకోవాలన్నమాట. 4 విజిల్లు వచ్చాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. ఇలాగా మెత్తగా అయితే పైకి వాటర్ కూడా కొంచెం బాగా తేలినట్టు కనిపించింది కదా, బాగా అయితే ఉడికిపోతుంది అనమాట. అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రసమన్నానికి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ వేడివేడిగా ఈ చల్ల వాతావరణానికి అప్పటికప్పుడు చేసుకొని తింటే ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే దీంతో పాటు అప్పడాలు ఉంటే కూడా పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.